హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కథకు కాసేపు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. మనము పిల్లలకు గుణింతాలు నేర్పిస్తున్నాం కదండి తెలుగులో. అయితే నాగునింత వరకు మనం కంప్లీట్ చేసాం. కా నుండి నాగునింతాలు కంప్లీట్ చేసాము. మరి మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఎలా రాస్తున్నారు, అక్షరాలు గుర్తుపడుతున్నారా లేదా? మరి ఒకసారి మీరు పిల్లలకి ఎగ్జామ్ పెట్టి చూడండి. అయితే ఈరోజు మనము పాగునింతము పిల్లలకు నేర్పిద్దాం. ఓకేనా అండి? పాగునింతము ఎలా రాయాలి, ఎలా చదవాలి అనే విషయాన్ని పిల్లలకు నేర్పిద్దామండి. ఓకేనా? గుణింతం పా, పా, పాకు దీర్ఘమిస్తే పా, పాకుడిస్తే పి, పాకుడు దీర్ఘమిస్తే పీ, పాకొమ్మిస్తే పు, పాకొం దీర్ఘమిస్తే పూ, పాకురుత్వమిస్తే ప్రు, పాకురుత్వం దీర్ఘమిస్తే ప్రు, పాకేత్వమిస్తే పే, పాకేత్వం దీర్ఘమిస్తే పే, పాకిందైత్వమిస్తే పై, పాకోత్వమిస్తే పో, పాకోత్వం దీర్ఘమిస్తే పో, పాకౌత్వమిస్తే పౌ, పాకు సున్నా పెడితే పం, పాకు రెండు సున్నాలు పెడితే పహ. ఓకేనా అండి? ఇది పాగునింతము. చూడండి ఎలా చదవాలి అనే విషయాన్ని కూడా పిల్లలకు నేర్పించండి. పా, పాకు దీర్ఘమిస్తే పా, పాగుడిస్తే పి, పాగుడు దీర్ఘమిస్తే పీ, పాకొమ్మిస్తే పు, పాకొం దీర్ఘమిస్తే పూ, పాకృత్వమిస్తే ప్రు, పాకృత్వం దీర్ఘమిస్తే ప్రు, పాకేత్వమిస్తే పే, పాకేత్వం దీర్ఘమిస్తే పే, పాకిందైత్వమిస్తే పై, పాకోత్వమిస్తే పో, పాకోత్వం దీర్ఘమిస్తే పో, పాకౌత్వమిస్తే పౌ, పాకు సున్నా పెడితే పం, పాకు రెండు సున్నాలు పెడితే పహ. మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తానండి ఎలా చదవాలో. పా, పాకు దీర్ఘమిస్తే పా, పాగుడిస్తే పి, పాగుడు దీర్ఘమిస్తే పీ, పాకొమ్మిస్తే పు, పాకొమ్ము దీర్ఘమిస్తే పూ, పాకృత్వమిస్తే ప్రు, పాకృత్వం దీర్ఘమిస్తే ప్రు, పాకేత్వమిస్తే పే, పాకేత్వం దీర్ఘమిస్తే పే, పాకిందైత్వమిస్తే పై, పాకోత్వమిస్తే పో, పాకోత్వం దీర్ఘమిస్తే పో, పాకౌత్వమిస్తే పౌ, పాకు సున్నా పెడితే పం, పాకు రెండు సున్నాలు పెడితే పహ. ఈ గీతలు అండర్లైన్ ఎందుకు చేస్తున్నానండి? దీర్ఘాలు పిల్లలు ఆ అక్షరాలకి దీర్ఘం ఇచ్చి చదవడానికి. ఓకేనా అండి? ఇది నేను ప్రతి గుణింతానికి చెప్తూనే ఉంటానండి. ఎందుకంటే అది అన్నిసార్లు చెప్తే గుర్తుండిపోతుంది పిల్లలకు. అర్థమైందా అండి? అయితే ఇప్పుడు పాగుణింతానికి సంబంధించిన పదాలను పిల్లలకు కొన్ని పదాలు పరిచయం చేద్దాం. మీరైతే ప్రతి అక్షరంతోని పా నుండి పహ వరకు మీకు ఏ పదం వస్తే అది నేర్పించండి పిల్లలకు. అయితే నేను మాత్రం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఇప్పుడు ఫస్ట్ మనకు స్టార్ట్ అయ్యేది పా. పాతో తీసుకుంటే పలక, సింపుల్. మనం ఇంతకుముందు సరళ పదాలు నేర్పించాం కదండి, అలా పలక. నెక్స్ట్ పాతో తీసుకుంటే పాకు దీర్ఘమిస్తే పా, పాతో తీసుకుంటే పాట, పాక, పాల,
లేకపోతే పాలు, పాలదంతాలు అంటారు. పాలు, మిల్క్ తాగుతారు కదండి పిల్లలు, అలా. నెక్స్ట్ పి, పిలక. పిలక అంటే చిన్న జుట్టు వేస్తారు కదండి పిల్లలకు, పిలక. నెక్స్ట్ వచ్చేసి పూ, పూతోనైతే పులుపు. ఓకేనా అండి. పూతో పూరిళ్ళు, పూలు. పూరిళ్ళు. ఓకేనా అండి. పూట, ఇంకా ఇది చాలా ఈజీ. పూట, ఒక పూటనా రెండు పూటలా, ఒక పూట బల్ల రెండు పూటల బల్ల అని అంటారు కదండి. హాఫ్ డేనా ఫుల్ డేనా అనడానికి ఒక పూట రెండు పూటలా అంటారు. పూట. నెక్స్ట్ వచ్చి పూలు. అలానే పే అనుకోండి, పెరుగు. పెరుగు పిల్లలు తింటారు కదండి, కర్డ్. పిల్లలందరికీ పెరుగు అంటే చాలా ఇష్టం, పెద్దవాళ్ళకు కూడా ఇష్టం. పెరుగు. నెక్స్ట్ పే అనుకోండి, పేలాలు, పేక, పేట, ఇలా చాలా వస్తాయి. పై, పైసలు, పైకం, పైరు, ఇలా. నెక్స్ట్ పో, పొట్టి, పొడవు. చూపెడతానండి. పొట్టి అంటే మళ్ళీ ఒత్తు వస్తుంది కదండి, పొడవు. నెక్స్ట్ పో, పక్కుతుంది మిస్తే పో, పోతోని పోరు, పోటీ, పోలిక, ఇలా. పౌడరు. ఇక పంపహ, పంట, పక్షుల పంట, పంట, అలా. అంటే ఇవి నేను ఎందుకు చెప్తున్నా అంటే జస్ట్ ఎగ్జాంపుల్స్. పిల్లలకు గుణింతంతో పదాలను, చిన్న చిన్న పదాలు పరిచయం చేస్తే పిల్లలకు బుక్ చదవడం ఈజీగా ఉంటుంది. కాబట్టి నేను ఇవి ఇలా చెప్పండి అని చెప్తున్నాను. ఓకేనా అండి. ఇవే చెప్పాలని రూల్ ఏం లేదు. మీకు ఏ పదాలు వస్తే ఆ పదాలను మీరు పిల్లలకు పరిచయం చేయవచ్చు. నేను చెప్పినవే చెప్పాలని కాదు, కానీ గుణింతం మాత్రం నేను చెప్పినట్టే చదివించండి. చదివిస్తే పిల్లలకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా అండి. పదాలు మాత్రం మీకు ఏ పదాలు వస్తే అవి నేర్పించండి. ఓకేనా అండి. మరి ఇది పాగుణింతంకు సంబంధించిన వీడియో అండి. మరి ఈ గుణింతం మీకు పిల్లలకు నేర్పిస్తారని అనుకుంటున్నాను. ఈ గుణింతాన్ని ఎలా రాయాలి, ఎలా చదవాలి అనే విషయం నేను చెప్పాను కదండి. ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఇది ఉపయోగపడితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటానండి. బాయ్ అండి.